టు అనదర్ న్యూ వ్లాగ్. ఇది వచ్చేసి విజయవాడ నుండి లడాక్ ట్రిప్ డే 8 అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి రాష్ట్రపతి భవన్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే నేను మ్యూజియం లోపలికి అయితే వెళ్తాను. వెళ్ళి ఇన్ కేస్ వీడియో తీయడానికి అవకాశం ఉంటే మీకు తీసి అయితే చూపిస్తాను. లేదంటే బయటకు వచ్చిన తర్వాత లోపల నేను చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే రాష్ట్రపతి భవన్లో 2 విజిట్స్ అయితే చేసుకున్నాను కదా. ప్రెసెంట్ ఫస్ట్ విజిట్ వచ్చేసి రాష్ట్రపతి భవన్ మ్యూజియం, సెకండ్ విజిట్ వచ్చేసి రాష్ట్రపతి భవన్ మెయిన్ బిల్డింగ్ ఉండేది కదా, అది వచ్చేసి నా 11:30కు ఉంది స్లాట్. ప్రెసెంట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత దానికైతే వెళ్ళాలి. ఏ విషయం మీకైతే అప్డేట్ చేస్తా. ప్రెసెంట్ అయితే నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను అవకాశం ఉంటే. మీకు ఎంట్రీ వచ్చేసి మార్నింగ్ 9:30 నుండి 4 PM వరకు స్లాట్స్ అయితే ఉంటాయి. ఈ స్లాట్స్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో 50 రూపాయల టికెట్ అనమాట. 8 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ. ప్రతి మండే అయితే ఈ రాష్ట్రపతి భవన్ మ్యూజియం అయితే క్లోజ్లో ఉండిద్ది. మండే రోజు అయితే ప్లాన్ చేసుకోమాకండి. గేట్ నెంబర్ 30 నుండి అయితే దీనికైతే ఎంట్రీ ఉండిద్ది. గేట్ నెంబర్ 30 నుండే ఎంటర్ అవ్వాలి. ఇంకా లోపల ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ మీరు చూసుకోవచ్చు. బయట కొన్ని అయితే పెట్టారు కదా, అందులో ఈ రాయి అనేది చంద్రుడి మీద రాయి అనమాట. ఇదే మెయిన్ అట్రాక్షన్స్. ఇలాంటివి చాలానే ఉంటాయి. ఇన్కేస్ లోపల వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంటే లోపలికి వెళ్ళి అయితే మీకు తీసి చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడే నేను మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐఎన్ఎస్ విక్రాంత్ మోడల్. అది వచ్చేసి MiG-21 మోడల్. అది ఇక్కడ మ్యూజియం వచ్చేసి 2 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మ్యూజియం బిల్డింగ్స్ ఇది ఒకటి ఉంది, ప్లస్ ఇటు పక్క ఒక బిల్డింగ్ ఉంది. నేనైతే ముందు ఆ బిల్డింగ్ వైపు వెళ్తాను, వెళ్ళి మీకైతే చూపిస్తాను. నేను ప్రజెంట్ మీకు కారు చూపిస్తున్నా కదా, బెంజ్ కారు. ఈ బెంజ్ కారు వచ్చేసి ఐదుగురు ప్రెసిడెంట్లు అయితే ఈ కార్ని అయితే వాడారు. 1990 నుండి 2012 మధ్య కాలంలో అయితే ఈ 5 ప్రెసిడెంట్లు అయితే ఈ కార్ని అయితే వాడారు. మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ దీని పక్కన గుర్రాలు కూడా ఉన్నాయి, గుర్రపు సవారి టచ్లో, అది కూడా చూసుకోవచ్చు. 100 సంవత్సరాలు అయితే దీన్ని అయితే వాడారు. ఇక్కడ మీకు మూన్ మీద రాయి అని చెప్పా కదా, మీకు ఆ రాయి కూడా చూపిస్తాను చూడండి. ఇదే అన్నమాట మూన్ మీద నుండి తెచ్చిన రాయి. అక్కడ రాసి చూసారా, ఫ్రమ్ మూన్ అని. ప్రెసెంట్ ఇక్కడ నుండి అయితే నేను వేరే మెయిన్ బిల్డింగ్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడ కూడా ఏంటంటే వీడియో అవకాశం ఉన్న చిన్న చిన్న బిట్లనే వీడియో తీస్తాను. ఆ బిల్డింగ్ ఏరియా వైపు మాత్రమే. మీరు పర్సనల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుండిద్ది. కుదిరితే మీరు పర్సనల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుండేది. ప్రెసెంట్ ఇప్పుడైతే నేను అటైతే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత అవకాశం ఉంటే మీకైతే అక్కడ చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడే రాష్ట్రపతి భవన్ దగ్గరికి అయితే వచ్చాను. లోపలికైతే వెళ్తున్నాను. ఫోటోగ్రఫీ అయితే లోపల ఎలా ఉండదు. లోపలికి వచ్చిన తర్వాత మీకైతే లోపల ఏమేమి ఉన్నాయో మీతో అయితే షేర్ చేసుకుంటా. ప్రెసెంట్ నేను లోపలికి అయితే వెళ్ళొచ్చాను కదా, లోపలైతే చాలా చాలా బాగుంది. వెళ్ళంగానే ఒక గైడ్ అయితే వస్తారు. గైడ్ మొత్తం ఎంతమంది వచ్చారో అంతమంది, ఆ స్లాట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకెళ్తారు. ఆ గైడ్ మొత్తం వివరిస్తారు. ఆ వివరించేది ఏంటంటే, స్టార్టింగ్ వెళ్ళంగానే ఒక బుద్ధుడి విగ్రహం ఒకటి చూపించారు. ఆ బుద్ధుడి విగ్రహం చాలా చాలా హైలైట్గా అయితే ఉంది. ఆ బుద్ధుడి విగ్రహం ఏంటంటే, దాని వెనకాల ఒక 1000 చేతులు ఉన్నాయి, ప్లస్ 42 పెద్ద పెద్ద చేతులతో బాగా హైలైట్గా అయితే ఉంది. దాని తర్వాత దర్బార్ హాల్కి అయితే తీసుకెళ్లారు. దర్బార్ హాల్ అంటే ఏంటంటే, ఆ దర్బార్ హాల్లోనే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు ప్రజెంట్ చేస్తారు కదా, మీరు టీవీల్లో చూస్తుంటారు. అవార్డులు ప్రజెంట్ చేసేదే ఆ దర్బార్ హాల్ అయితే అన్నిటికన్నా హైలైట్. దాని తర్వాత రాష్ట్రపతి ఏదైతే వేరే ప్రెసిడెంట్స్ వస్తారు కదా, అక్కడ ఆ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు మీటింగ్ అయ్యే హాల్ ఒకటి ఉంది. అదిను దాని తర్వాత ఆ మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్ ఉంది. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళంగానే ఒక పెద్ద డైనింగ్ హాల్, 104 మంది కూర్చునే విధంగా అయితే డైనింగ్ హాల్ అయితే ఉంది. ఆ డైనింగ్ హాల్ ఏంటంటే, ప్రత్యేకంగా రాష్ట్రపతి ఇంకో వేరే కంట్రీ నుండి వచ్చిన ప్రెసిడెంట్ వాళ్ళకు డైనింగ్ చేయడానికే అక్కడైతే. ప్లస్ ప్రెసిడెంట్ ఈ అవార్డ్స్ ఇస్తారు కదా, అవార్డు ఫంక్షన్ జరిగినప్పుడు ఈ ప్రముఖులు వస్తారు కదా, వాళ్ళు కూడా కూర్చొని తినే విధంగా అయితే ఉన్నాయి. ప్రతి దీనికి అయితే కన్ఫామ్గా ఇదిగా ఉన్నాయి. మీరు ప్రతిదీ అణువు చూడొచ్చు. చాలా చాలా బాగుంది లోపలైతే. ఏదైతే మీకు దర్బార్ హాల్ అన్నాను కదా, ఆ దర్బార్ హాల్లోని కుర్చీలు ఉన్నాయి. కుర్చీలో 550 సీటింగ్తో అయితే ఉన్నాయి. మొత్తం పార్లమెంట్ మొత్తం అక్కడ కూర్చొని ప్రజెంట్ చేసే ఇవన్నీ చూడొచ్చు. అంత ఇవి అయితే ఉన్నాయి. ఆ కుర్చీలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, అప్పట్లోనే ఇదైతే ఎప్పుడైతే బిల్డింగ్ డిజైన్ చేశారో, ఆ బిల్డింగ్ డిజైన్ చేసినప్పుడే ఆ కుర్చీలు అయితే తయారు చేశారు. అవి కూడా మంచి ప్రత్యేకంగా అయితే ఉన్నాయి. మీరు వచ్చి కన్ఫామ్గా ఈ విజిట్ అయితే చేయండి. కన్ఫామ్గా ఇదిను మ్యూజియము నాకైతే పర్సనల్గా ఇదైతే చాలా బాగా నచ్చింది.
ఇంకా ఏంటంటే ఆ దర్బార్ హాల్‌లో మెయిన్ హైలైట్ ఏంటంటే 1700 సంవత్సరాల క్రితం నాటి బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. ఆ విగ్రహం ఏదైతే ఎత్తుందో ఆ ఎత్తు కరెక్ట్‌గా ఇండియా గేట్ ఏదైతే ఉందో ఆ ఇండియా గేట్ హైట్‌కి సరిపడా హైట్‌లో అయితే ఆ బుద్ధుడి విగ్రహం అయితే ఉంటుంది. ఈ స్ట్రెయిట్‌గా ముందుగా వెళ్తే ఇండియా గేట్ అయితే ఉండింది. దాదాపు 113 అడుగుల హైట్‌లో అయితే ఇండియా గేట్ ఉండిద్ది. అదే హైట్‌లో ఆ బుద్ధుడి విగ్రహం కూడా ఇప్పటికి కూడా ఆ హైట్‌లోనే అయితే ఉంది. మొత్తం వ్యూ మీకైతే చూపిస్తున్నా కదా! మొత్తం వ్యూ చూడండి. రాష్ట్రపతి భవన్ నుండి స్ట్రెయిట్‌గానే ఇండియా గేట్ అయితే ఉంటుంది. ప్రెజెంట్‌నైతే నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్‌కైతే ఎళ్తున్నాను. ఎళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తా. ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడే 500 నోట్ మీద ఏదైతే ప్రింట్ అయ్యి ఉండిద్దో రెడ్ ఫోర్ట్, దీన్ని లాల్ కిలా అంటారు. ఆ లొకేషన్ దగ్గరికైతే వచ్చాను. ప్రెజెంట్ బయటే ఉన్నాను. ఆ లోపలికెళ్ళి కూడా మీకైతే చూపిస్తాను రెడ్ ఫోర్ట్ ఎలా ఉండిద్దో మొత్తం. ప్రెజెంట్ అయితే ఇప్పుడే టికెట్ అయితే తీసేసుకున్నాను. రెడ్ ఫోర్ట్ ఎంట్రీ టికెట్. మీరు మొత్తం వ్యూ చూడొచ్చు ఇక్కడ నుండి రెడ్ ఫోర్ట్ వ్యూ మొత్తం. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి మామూలుగా అయితే మ్యూజియం ప్లస్ ఫోర్ట్ ఎంట్రీ రెండు ఉంటాయి. నేను ఫోర్ట్ ఎంట్రీ ఒకటే తీసుకున్నాను. మ్యూజియం ప్లస్ ఫోర్ట్ ఎంట్రీ ఇద్దరికి కలిపి ₹112 అయితే పడుతుంది. నార్మల్గా ఫోర్ట్ ఒకటే అయితే ఇద్దరికి ₹70 పడుతుంది. అది ఆన్లైన్ అయితే. నార్మల్గా ఇక్కడ తీసుకునేటట్టయితే ఫోర్ట్ ఎంట్రీకి ₹80 అయితే ఛార్జ్ చేస్తారు. మీరు మ్యాక్సిమమ్ ఆన్లైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రతి ఆగస్టు 15కి ప్రైమ్ మినిస్టరు ఇక్కడ నుండే ఫ్లాగ్ హోస్ట్ చేసేది. కరెక్ట్‌గా అక్కడి నుండి అయితే ఫ్లాగ్ హోస్ట్ అయితే చేస్తారు. ఇది చాలా చాలా పాపులర్ అయిన ఇది. కన్ఫామ్‌గా ఢిల్లీ వస్తే ఈ ప్లేస్‌కి అయితే మిస్ చేయొద్దు. కన్ఫామ్‌గా రండి. మీకు లోపలికెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఏంటంటే దీనికి రావాలంటే ఢిల్లీ మెట్రోని యూజ్ చేసుకొని రావాలంటే వయలెట్ లైన్ యూజ్ చేసుకొని అయితే రావచ్చు. వయలెట్ లైన్‌లో లాల్ కిలా స్టేషన్ ఉండిద్ది. స్టేషన్ పక్కనే అయితే ఉండిద్ది ఇది. లాల్ కిలా స్టేషన్‌లో దిగి మీరు ఇక్కడికైతే రావచ్చు. ప్రెజెంట్ నేను లోపలికెళ్ళి మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడే రెడ్ ఫోర్ట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఇదే ఎంట్రీ గేట్ అనమాట. చాలా పెద్దదిగా అయితే ఉంటుంది. ఎప్పుడు ఫ్లాగ్ హోస్ట్ చేయడానికైతే ఇక్కడ నుండే ఫ్లాగ్ హోస్ట్ చేస్తారు. ఈ ప్లేస్ నుండి. ప్రెజెంట్ నేను ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాను. లోపలైతే చిన్న షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది ఈ లైన్‌లో. ఆ షాపింగ్ ఏరియాలో దాటుకొని లోపలికైతే వెళ్తే మొత్తం పెద్ద స్థలం అయితే ఉంటుంది. దాని తర్వాత కొన్ని కొన్ని కట్టడాలైతే ఉంటాయి. ఆ కట్టడాల దగ్గరికెళ్ళి మీకైతే చూపిస్తాను. మీరు ఎదురు ఏదైతే చూస్తున్నారో దాని పేరు దివానీ ఆమ్ అంటారు. ఇదొచ్చేసి 1592, 1666 మధ్య కాలంలో అప్పటి ప్రజలు తమ తమ సమస్యలని చెప్పుకోవడం కోసం షాజహాన్ దగ్గరికైతే ఈ ఈ హాల్ దగ్గరికైతే వచ్చేవాళ్ళు. దీన్నే ఆడియన్స్ హాల్ అని కూడా పిలుస్తారు. మీరు చూసుకోవచ్చు ఎంత పెద్దదిగా ఉందో. ఈ చుట్టూతర గార్డెనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా పెద్దదిగా అయితే ఉంది గార్డెన్ కూడా. దీని బ్యాక్ సైడే ఇంకా కొన్ని ఆర్కిటెక్చర్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూడా మీకు అయితే చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు దగ్గర నుండి కూడా ఎంత బాగుందో దీని ఆర్కిటెక్చర్ కూడా. మొత్తం ఇది అంతా ఆడియన్స్ హాల్ అనమాట. దీని బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఆర్కిటెక్చర్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి దాని హిస్టరీ గురించి కూడా మీకు చెప్తాను. మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి రంగ్ మహల్ అంటారు. పూర్వం రాణులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేడీస్ వాళ్ళందరూ ఇక్కడైతే రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఈ హాల్ అనేది మొత్తం వైట్ కలర్లో అయితే ఉండేది. దాని తర్వాత బ్రిటిష్ రూల్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసిన తర్వాత ఒక మెస్ హాల్గా యూజ్ చేయడం వల్ల చూసేకొన్నారా ఎంత బ్లాక్గా అయితే అయిపోయిందో లోపలంతా. దీని పక్కనే ఉంది వచ్చేసి దివానే ఖాస్ అంటారు. ఇది వచ్చేసి ప్రైవేట్ ఆడియన్స్ కోసం అయితే ఇది ఒక హాల్ అన్నమాట. ప్రైవేట్ ఆడియన్స్ అంటే వేరే కంట్రీ నుండి స్టేట్స్ నుండి వచ్చే ఆడియన్స్ అయితే వచ్చే గెస్ట్స్ ఇక్కడైతే మీటింగ్లు అలా ఏర్పాటు చేసేవాళ్ళు. దీని పక్కనే మీరు చూసుకోవచ్చు మోతీ మసీద్ అయితే ఉండిద్ది. అది వచ్చేసి మోతీ మసీద్ అనమాట. ప్రెజెంట్ ఇటువైపు ఇంకో రాణి మహల్ అయితే ఉంది. ఆ రాణి మహల్ దగ్గరికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తా. మీరు చూసుకోవచ్చు ఏదైతే ఇది ఉందో ఇది వచ్చేసి రాణి ముంతాజ్ మహల్ అనమాట. దీని గురించి అయితే ఇక్కడైతే హిస్టరీ అయితే ఉంది. ఇది వచ్చేసి 1628 నుండి 1658 మధ్యకాలంలో అయితే ఈ ముంతాజ్ మహల్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ మొత్తం లోపల వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు ముంతాజ్ మహల్ది. చాలా చాలా బాగుంది ముంతాజ్ మహల్ లోపలైతే. ఇంకా ఈ ఏరియాకు ఇక్కడ మీరు రెడ్ ఫోర్ట్కి వచ్చేటట్టయితే కన్ఫామ్గా ఒక హాఫ్ డే అయితే పట్టిద్ది. ఇక్కడ గ్రీనరీ కానీ మొత్తం చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఢిల్లీ వచ్చినట్టయితే కన్ఫామ్గా రెడ్ ఫోర్ట్ని అయితే విజిట్ చేయండి. దీన్ని అయితే మిస్ చేయొద్దు. చాలా మంచి హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి.
అవన్నీ చూసుకోవచ్చు మీరు, చాలా బాగున్నాయి. చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడికైతే వస్తున్నారు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి అయితే వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే ఇందిరాగాంధీ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఒక స్పాట్ అయితే ఉంది, చనిపోయిన స్పాట్. ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. దాని తర్వాత లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ నడకదారి వైపు వస్తుండగానే ఇందిరాగాంధీ గారు నుండి హత్యకైతే గురయ్యారు. మీరు ఎగ్జాక్ట్గా ఇదే చూస్తున్నారు. ఇటువైపు నుండి నడుచుకుంటూ వస్తున్నప్పుడే హత్యకైతే గురయ్యారు. ఎగ్జాక్ట్గా ఆ క్రిస్టల్స్ కనిపిస్తుంది చూసారా, అక్కడైతే పడిపోయారు. ప్రజెంట్ అయితే మీరు చూసుకోవచ్చు, నేనైతే ఇందిరాగాంధీ మెమోరియల్ లోపలికి అయితే వచ్చాను. మీరు ఏదైతే శారీ చూస్తున్నారో ఇందిరాగాంధీ గారు వాడిన శారీ, స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్ అదే చనిపోయే ముందు వాడిని అయ్యి అక్కడైతే డిస్ప్లే అయితే చేశారు. ప్రజెంట్ ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను. ఇవన్నీ ఇందిరాగాంధీ గారు పేపర్లో పడిన ఇవన్నీ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. మొత్తం అయితే డిస్ప్లే చేశారు. మొత్తం ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ మొత్తం అన్నమాట. ఇది వచ్చేసి భారతరత్న, ఇందిరాగాంధీ గారికి వచ్చిన భారతరత్న. అది కింద బంగ్లాదేశ్ ఫ్రీడమ్ హానర్ అని ఇంకో ఇది కూడా ఉంది, బంగ్లాదేశ్ వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ అది. ఇంకా ఇందిరాగాంధీ గారు వాడిన కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా మీకు చూపిస్తాను. ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఇందిరాగాంధీ గారు వాడిన ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకొన్ని ఉన్నాయి, మీకైతే చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇందిరాగాంధీ గారు చిన్నప్పటి ఫోటోలు కానీ, ఇవన్నీ ఫోటో గ్యాలరీస్ అన్నమాట. ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీని ఎత్తుకున్న ఫోటో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫిరోజ్ గాంధీ గారితో దిగిన ఫొటోస్ కానీ, నెహ్రూ గారితో ఉన్న ఫొటోస్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ ఫోటో గ్యాలరీ అన్నమాట. ఇది మొత్తం ఫోటో గ్యాలరీనే, చిన్నప్పటి ఫోటోలు. ఇది వచ్చేసి మహాత్మా గాంధీ గారితో ఇందిరాగాంధీ గారు దిగిన ఫోటో చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇందిరాగాంధీ గారు వాడిన కొన్ని ఆబ్జెక్ట్స్ను, శారీస్ అవి కూడా మీరు చూడవచ్చు. పెళ్ళికి వాడిన శారీ అన్నమాట ఇది. ఇక్కడ పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. పెళ్లి ఫోటోలు, పెళ్లి జరిగినప్పుడు ఇప్పుడు వాడిన ఆబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ ఇక్కడైతే డిస్ప్లే అయితే చేశారు. ప్రజెంట్ నేను ఇంకా లోపలైతే చాలానే ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. ఇవన్నీ ఇందిరాగాంధీ గారు వాడినవి. కువైట్ నుండి వచ్చిన ఇది అనమాట, ప్రింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ కువైట్, ప్రెజెంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఖతార్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినాయి. ఇవన్నీ వేరే వేరే కంట్రీ గవర్నమెంట్ ప్రజెంట్ చేసినవి అన్నీ. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి అయితే మీకు అప్డేట్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు, ఇది ఇందిరాగాంధీ గారి ఒక రూమ్ అన్నమాట. ఇక్కడే ఇందిరాగాంధీ గారు రెడీ అవుతారని అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఇందిరాగాంధీ గారు వాడిన శారీస్ కానీ, ఆ అద్దం కానీ మొత్తం మీరు చూసుకోవచ్చు. అక్కడ కళ్ళజోడు కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి అద్దంతో సహా. అక్కడ కూర్చొని రెడీ అవ్వడానికి అయితే ఈ రూమ్ యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ మీరు స్లిప్పర్స్ కూడా చూసుకోవచ్చు, స్లిప్పర్స్ కానీ, షూస్ కానీ అవి కూడా అయితే ఉన్నాయి చాలా వరకు. డ్రెస్సింగ్ రూమ్ అన్నమాట అది ఇందిరాగాంధీ గారిది. ఇది వచ్చేసి స్టడీ రూము. ఇక్కడ ఈ రూమ్లోనే చదువుకునే వాళ్ళు. ఇవన్నీ బుక్స్ ఉన్నాయో చూసారా, మొత్తం ఈ రూమ్ నుండి బుక్స్తో అయితే నిండిపోయి ఉంది. ఈ బుక్లో కుర్చీలు కూడా మీరు చూసుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవడానికి కానీ. ఆ రూబిక్ క్యూబ్ కూడా ఒకటి ఉంది చూసారా, ఇందిరాగాంధీ గారు వాడిన రూబిక్ క్యూబ్ అది. ఇవన్నీ కళ్ళజోడు ఇది కానీ, ప్లస్ అక్కడ రిలాక్స్ అవ్వడానికి కానీ ఈ రూమ్ అయితే యూజ్ చేసుకునేవాళ్ళు, స్టడీ రూము. ఇంకా ఈ రూమ్ చూసుకోవచ్చు మీరు, ఇది ఇంకో రూమ్ అన్నమాట. ఈ రూమ్లో అన్ని ఫోటో గ్యాలరీస్ అయితే ఉన్నాయి ఈ అన్ని రూమ్లో. ఇది వచ్చేసి మీరు చూసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు వాడిన కంప్యూటర్ అన్నమాట అది. ఆ కంప్యూటర్ గారును రాజీవ్ గారి వాడిన డ్రెస్, అది డ్రెస్సు, స్లిప్పర్స్, రాజీవ్ గాంధీ గారి ఐడి కార్డు ఇవన్నీ చూసుకోవచ్చు. ఇదంతా ఇది ఖాదీ కుర్తా అంట. ఇన్ని రాజీవ్ గాంధీ గారికి సంబంధించిన ఫోటో గ్యాలరీ ఇదంతా.
ఈ మొత్తం ఈ రూమును ఇంకో రూమ్ కూడా ఉంది. ఈ రూమ్ కూడా రాజీవ్ గాంధీ గారితో ఫోటో గ్యాలరీతోనే ఉంది. ఇది మీరు చూసుకోవచ్చు, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అది ఉన్న డ్రెస్ ఇదే. షూస్ కానీ సాక్సులకు కానీ ఆ డ్రెస్ కూడా మీరు చూసుకోవచ్చు, అంతా మొత్తం ఇదైపోయి ఉంది, చినిగిపోయి ఉంది ఎక్కడికక్కడ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాజీవ్ గాంధీ వారు యూజ్ చేసిన కళ్ళజోడు అవన్నీ. ఇక్కడ మీరు పైన ఇంకా ఫొటోస్ కూడా చూసుకోవచ్చు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాజీవ్ గాంధీ గారికి వచ్చిన భారతరత్న అన్నమాట. ఇది 1991లో అయితే భారతరత్న అయితే ఇచ్చారు రాజీవ్ గాంధీ గారికి. ఇది వచ్చేసి రాజీవ్ గాంధీ గారి లాస్ట్ జర్నీ. ప్రజెంట్ అయితే ఇప్పుడే నేను గాంధీ స్మృతి దగ్గరికి అయితే వచ్చాను. లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడే ప్రజెంట్ అయితే గాంధీ స్మృతి లోపలికి అయితే వచ్చాను. మీరు చూసుకునేది వచ్చేసి గాంధీ గారు లాస్ట్ ఇటువైపు నుండే నడుచుకుంటూ వెళ్ళినప్పుడే ఆయనకైతే కాల్చడం జరిగింది. ఆయనైతే మొత్తం ఈ వైపు గాంధీ గారు ఎప్పుడు వచ్చినా ఈ బిర్లా హౌస్లోనే ఉండేవాళ్ళు. ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఈ హౌస్ అయితే అయింది కాదు, కానీ ఇక్కడే ఆయన అయితే చనిపోయారు. ఆయన గాంధీ గారిని కాల్చినప్పుడు అయితే ఈ వేలోనే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ప్లేస్లో అయితే కాల్చారు. ఆ ప్లేస్ కూడా మీకైతే చూపిస్తాను ముందుకెళ్ళి. ప్రజెంట్ ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే ఉన్నాను. అక్కడ మీకు కనిపించే ప్లేసే. గాంధీ గారు అక్కడే కొలాప్స్ అయిపోయారు, అక్కడే చనిపోయారు అనమాట. అక్కడికి దగ్గరికి వెళ్ళి కూడా మీకైతే చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఈ స్పాట్లోనే గాంధీ గారికి బుల్లెట్ తగలడం వల్ల ఈ స్పాట్లోనే వచ్చి పడిపోయారు నడుచుకుంటూ వచ్చి. మామూలుగా అయితే ఆ వే ఏదైతే మీకు చూపించానో నడుచుకుంటూ ఇలా వచ్చి అక్కడ ప్రేయర్స్ చేసుకునే గది అయితే ఉండేది. అక్కడైతే ప్రేయర్ చేసుకుంటారు ఆ గదిలోని. కానీ ఎగ్జాక్ట్గా ఇలా వచ్చే దారిలోనే ఇక్కడ గన్ను తగ్గడం వల్ల ఇక్కడే కుప్పకూలిపోయారు, ఇక్కడే చనిపోయారు. ప్రజెంట్ ఆ ప్రేయర్ స్పాట్ దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఆ చనిపోయిన స్పాట్ దగ్గర నుండి అయితే ఇక్కడికైతే రావాలి. ఇది వచ్చేసి ప్రేయర్ స్పాట్ అనమాట. ఇక్కడ వచ్చి ప్రేయర్ అనేది చేసుకుంటారు గాంధీ గారు అయితే. మీరు లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఇదంతా ప్రేయర్ చేసుకునే స్పాట్. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ గాంధీ గారికి సంబంధించిన ఫొటోస్ అన్నీ అయితే పెయింటింగ్ అయితే వేసి ఉన్నాయి. చూసుకోవచ్చు మొత్తం ఇది. ప్రజెంట్ ఇంకా ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఇంకొన్ని మ్యూజియం టైప్ అయితే ఉన్నాయి గాంధీ గారికి సంబంధించినవి, అవి కూడా వెళ్ళి చూపిస్తాను. ఈ లైన్లో మీరు చూసుకోవచ్చు, ఈ లైన్లో వచ్చేసి ఈ చివరి నుండి ఆ చివరి వరకు గాంధీ గారికి సంబంధించిన ఫోటో గ్యాలరీను ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే పెట్టయితే ఉంచారు. ఈ మొత్తం చూసుకోండి. ఇంకా నేను లోపల కూడా కొన్ని మ్యూజియం టైప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అయితే వెళ్ళి చూపిస్తాను. ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇదే గాంధీజీ గారి రూమ్ అన్నమాట. రూమ్ లోపల అయితే ఇలా అయితే ఉంది, మొత్తము గ్యాలరీ టైప్ అయితే ఏర్పాటు చేసి అయితే ఉన్నారు. ఒక రూమ్లో అయితే లాస్ట్ 48 అవర్స్లో గాంధీజీ గారు ఏమేమి చేశారని చెప్పి కూడా ఉన్నాయి ఆ రూమ్లో. ఆ లాస్ట్ 48 అవర్స్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో మీటింగ్, నెహ్రూ గారితో మాట్లాడారు. అవన్నీ మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో మాట్లాడిన తర్వాతే ఇలా ప్రేయర్ కోసం అయితే స్టార్ట్ అయ్యారు. అప్పుడే అలా గన్ షాట్ అనేది తగలడం అయితే జరిగింది. మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుండి వింటూనే ఉంటాం కదా, గాంధీజీ గారిని ట్రైన్లో నుండి బయటకు గెంతేశారని చెప్పి. ఆ ఇన్సిడెంట్కి సంబంధించింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్కి అయితే ఇలా మొత్తం అయితే పెట్టారు ఇందులో అయితే, ఈ గ్యాలరీలో అయితే. ఇప్పుడే నేను గాంధీ స్మృతి దగ్గర నుండి లోపల నుండి బయటకైతే వచ్చేసాను. ఇక్కడ అయితే ఎక్కువ వీడియో తీయొద్దన్నారు కాబట్టి నేనైతే ఎక్కువ వీడియో తీయలేదు. మీరు వచ్చేటట్టయితే ఇక్కడికి ఢిల్లీ వచ్చినట్టయితే కన్ఫామ్గా రండి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఎంట్రీ టికెట్ అనేది ఏమి ఉండదు. దీనికి ఎంట్రీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10కి అయితే ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 6:30 వరకు అయితే ఉండిద్ది. ప్రతి మండే అయితే హాలిడే, మండే అయితే ఉండదు, ఇది క్లోజ్డ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వేరే లొకేషన్కి అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. పైన ఏదైతే తుంబ్ ఉందో ఆ తుంబ్ వచ్చేసి నాకు తాజ్మహల్ తుంబ్లా అయితే అనిపించింది. మీరు ఏదైతే ఈ సఫ్దర్జంగ్ తుంబ్ చూస్తున్నారో ఇది వచ్చేసి 1748లో అయితే దీన్ని అయితే కట్టారు. దీన్ని 4 పక్కల ఫౌంటైన్లు అయితే ఉంటాయి. ఏ విధంగా ఇప్పుడు ఫౌంటైన్ చూస్తున్నారో అదే 4 పక్కల ఫౌంటైన్లు అయితే ఉంటాయి. ప్రజెంట్ నేను ఆ తూమ్ పైకి అయితే వెళ్తున్నాను. ఆ తూమ్ పైకి వెళ్ళి అక్కడ నుండి వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. అంటే నేను తూమ్ పైకి అయితే వచ్చాను. ఈ తూమ్ పైన వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఈ తూమ్ ఉన్న ఏరియా కూడా ఒక స్క్వేర్ టైప్లో అయితే ఉంటుంది, 4 పక్కల అయితే చాలా బాగుంటుంది. ప్లస్ మీకు ఫౌంటైన్స్ అన్నా కదా, ఇందాక ఒక ఫౌంటైన్ చూపించాను కదా, ఇది రెండో ఫౌంటైన్ అనమాట. ఇలాగే 4 పక్కల ఫౌంటైన్స్ కూడా ఉంటాయి దీనికి. ఎగ్జాక్ట్గా దీని లొకేషన్ వచ్చేసి మీరు రావాలనుకుంటే ఏదైతే గాంధీ స్మృతిను ఇంకా
ఇందిరాగాంధీ మెమోరియల్ అన్నారు కదా, అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండిద్ది. 1.2 కిలోమీటర్స్ అలా వాక్ చేస్తే సరిపోద్ది. ఇక్కడికి వచ్చి అయితే ఇది చూడొచ్చు. మీరు ఈవినింగ్ టైం వచ్చారనుకోండి, ఫోటోలు దిగడానికి అయితే చాలా చాలా బాగుండిద్ది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడైతే. ప్రజెంట్ నేనైతే ఇక్కడ నుండి వెళ్ళిపోయి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇదే లాస్ట్ పాయింట్ అనమాట. రూమ్కి వెళ్ళి మీకైతే అప్డేట్ చేస్తా. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము. ఈ వ్లాగ్ని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకేంటంటే బండికి సంబంధించిన చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ విన్న కానీ చిన్న డిసప్పాయింట్మెంట్లో అయితే ఉన్నాము. ఆ అప్డేట్ ఏంటంటే ఈవినింగ్ ఆ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదైతే బండి ఇంజన్ పార్ట్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయిందంట. ఆ డ్యామేజ్ అయిన పార్ట్ని అయితే రీప్లేస్ చేయాలంట. రీప్లేస్ చేయడానికి 10 రోజులు టైం పట్టిద్ది. ఆ పార్ట్ అనేది ఆర్డర్ చేయాలని చెప్పారు. సరే అని చెప్పి మేమైతే ఇంకా సర్వీస్ మేనేజర్ నెంబర్ తీసుకొని రిక్వెస్ట్ చేసాం, కొంచెం తొందరగా అయ్యేలా చూడు, ఇక్కడే ఉండేటట్టు అయితే మాకు ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, హోటల్ ఖర్చులు ఇంకా ఫుడ్ ఖర్చులు అవన్నీ అంటే, సరే ఆ ఆర్డర్ అనేది స్పీడ్గా వచ్చి రావడానికి మేము ఆర్డర్ అయితే పెట్టాము, అది తొందరగా రాగానే మీ పనే చేసి పంపిస్తాను, కానీ 10 రోజులు అయితే పట్టిద్ది అన్నారు. కానీ అది విన్నగానే డిసప్పాయింట్మెంట్గా ఉంది. కానీ ప్రజెంట్ మాకైతే రేపటి ప్లానింగ్ అయితే ఒకటి ఉంది. ఢిల్లీలో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయాల్సి ఉంది. రేపు అన్ని మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేసి ఢిల్లీలో రేపైతే ప్లాన్ చేస్తాము. మీ 10 రోజులు బోర్ కట్టకుండా మీకు కంటిన్యూగా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఏదైతే మా డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే లడాక్ ఉంది కదా, అది ఖచ్చితంగా ఎలాగైనా కంప్లీట్ చేసే ఇక్కడ నుండి అయితే వెళ్దామని మేము అనుకుంటున్నాము. రేపు ఏంటంటే ఏ ఏ డిసిజన్ తీసుకుంటాం, ఈ 10 రోజులు బోర్ కొట్టకుండా ఇక్కడే ఉండకుండా వేరే లొకేషన్స్కి వెళ్దామని అనుకుంటున్నాము. ట్రైన్ బుక్ చేసుకొని తత్కాల్లో వేరే లొకేషన్స్కి వెళ్ళి అక్కడ కవర్ చేద్దాం అని మేమైతే అనుకున్నాం. ఏ విషయం రేపైతే మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.